హలో స్టూడెంట్స్, ఈరోజు మనం క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనకి హ్యూమన్ సెల్స్ అంటే యానిమల్ సెల్స్, ప్లాంట్ సెల్స్, రెండు సెల్స్ ఉంటాయి. అంటే యానిమల్ సెల్స్ అంటే జంతువులు యొక్క కణాలు, ప్లాంట్ సెల్స్ అంటే మొక్కల కణాలు. అయితే యానిమల్ సెల్స్లో లేనిది ప్లాంట్ సెల్స్లో ఉండేది ఏంటి అంటే క్లోరోప్లాస్ట్. ఓకే, ఈ క్లోరోప్లాస్ట్ ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే ఫోటోసిన్సిస్ జరుగుతుంది. అంటే కిరణజన్య సంయోగక్రియ అంటారు చూసారా, అది జరిగి మీకు ఆ ప్లాంట్లో స్టార్చ్ ఆర్ ఫుడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. అయితే దీనిలో మెయిన్గా మనం కొన్ని చిన్న బేసిక్ విషయాలు ఏంటంటే, ఎవరు ఫస్ట్ ఈ క్లోరోప్లాస్ట్ అనే ఒక సెల్ ఆర్గనల్ అంటే ప్లాంట్ సెల్స్లో ఈ సెల్ ఆర్గనల్ అంటే క్లోరోప్లాస్ట్ అనే ఆర్గనల్ ఉంది అని చెప్పిన వ్యక్తి సైంటిస్ట్ అంటే జర్మన్ బొటానిస్ట్ వాన్ సాక్స్. ఓకే, అతని పేరు కంప్లీట్ నేము జూలియస్ వాన్ సాక్స్. ఆయన ఫస్ట్ క్లోరోప్లాస్ట్ అనేది ఒకటి ఉంది అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే కనిపెట్టిన వ్యక్తి, క్లోరోప్లాస్ట్ ఉంది అని కనిపెట్టిన వ్యక్తి జూలియస్ వాన్ సాక్స్. అయితే ఈ క్లోరోప్లాస్ట్ని ప్లాంట్ సెల్లో చాలా చిన్న ఉంటుంది, మరి దాన్ని బ్రేక్ చేసి దానిలోంచి తీయడం అంటే ఎంత కష్టం ఆలోచించండి. క్లోరోప్లాస్ట్ని దాని నుంచి వేరు చేసి ఐసోలేట్ చేసిన వ్యక్తి ఎవరంటే డానియల్ ఐ ఆర్నన్ అనే వ్యక్తి చేశాడు. డానియల్ ఐ ఆర్నన్. అంటే క్లోరోప్లాస్ట్ని కనిపెట్టిన వ్యక్తి, క్లోరోప్లాస్ట్ ఉంది అని వ్యక్తిని డిస్కవర్ అంటే క్లోరోప్లాస్ట్ అనే ఆర్గనల్ ఉంది అని డిస్కవర్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే జూలియస్ వాన్ సాక్స్. కానీ ఎవరు ఆ క్లోరోప్లాస్ట్ని సెపరేట్ చేశారు అంటే ప్లాంట్ సెల్స్ బ్రేక్ చేసి దానిలో క్లోరోప్లాస్ట్ని రిమూవ్ చేశారు, సెపరేట్ చేసి ఐసోలేట్ చేశారు వ్యక్తి ఎవరంటే డానియల్ ఐ ఆర్నన్. అయితే దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం మైటోకాండ్రియా అంటే చాలామంది చెప్తారు, ఏం చెప్తారు, దాన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటారు దేన్ని, మైటోకాండ్రియాని. మరి క్లోరోప్లాస్ట్ని కూడా ఒకటి అంటారు, ఏంటంటే తెలుసండి, కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ ఏంటండి అంటే కిచెన్లో ఏం తయారు చేస్తారండి, ఫుడ్ ప్రిపరేషన్ చేస్తారు కదండి. సో క్లోరోప్లాస్ట్లో కూడా మీకు ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది, అంటే స్టార్చ్ అనే ప్రొడక్షన్ జరుగుతుంది, అంటే షుగర్స్ ఆర్ స్టార్చ్ ఫుడ్ తయారు జరుగుతుంది. అందుకని క్లోరోప్లాస్ట్ని కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్. ఎవరైనా అడిగితే వాట్ ఈస్ ద కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటే మనం క్లోరోప్లాస్ట్ అని డైరెక్ట్గా స్ట్రైట్గా చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ని మనం ట్రాన్సాక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి ఎలాగుందో క్లోరోప్లాస్ట్. దీనిలోన మెంబ్రెయిన్, 2 మెంబ్రెయిన్స్ ఉన్నాయి చూడండి, అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్. అవుటర్ మెంబ్రెయిన్ ఇది ఇన్నర్ మెంబ్రెయిన్. ఓకే, క్లోరోప్లాస్ట్లో అది ముందు క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే ఇట్ ఈస్ ఓవల్ షేప్ అంటే మీకు అండాకారం, అంటే స్ట్రైట్గా రౌండ్గా కాకుండా మీకు ఆ రౌండ్ని కొంచెం ఎలాంగేట్ చేస్తే అండాకారంలో అంటే ఒక ఓవల్ షేప్లో ఉంటుంది. సో ఇలా ఉన్న క్లోరోప్లాస్ట్కి మీకు ఏం స్ట్రక్చర్స్ ఉన్నాయి దానిలోనే అంటే అవుటర్ మెంబ్రెయిన్స్ చూడండి, మెంబ్రెయిన్స్ ఉన్నాయి. దీనిలో అవుటర్ మెంబ్రెయిన్ ఇది అవుటర్ మెంబ్రెయిన్, ఇది ఇన్నర్ మెంబ్రెయిన్. ఓకే, అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్, 2 మెంబ్రెయిన్స్ ఉన్నాయి. దాంతోపాటు మీకు ఏంటి ఉంటుంది అంటే ఈ క్లోరోప్లాస్ట్లో మొత్తం ఒక ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్, మొత్తం ఫ్లూయిడ్తో నిండిపోయి ఉంటుంది అన్నమాట. ఆ ఫ్లూయిడ్నే మనం ఏమంటాము అంటే స్ట్రోమా అంటాం. ఓకే, మీకు ఏముంటుంది, క్లోరోప్లాస్ట్ ఓవల్ షేప్లో ఉంటుంది ఫస్ట్ పాయింట్.
దానిలో ఏముంటుంది, టూ మెంబ్రెయిన్స్ ఉంటాయి. మెంబ్రెయిన్తో మొత్తం కవర్ అయి ఉంటుంది. దానిలో అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్. అయితే ఈ క్లోరోప్లాస్ట్ లోపట మీకు ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము, స్ట్రోమా అంటాం. ఓకే. దాని తర్వాత మీరు ఇంకో విషయం ఇక్కడ చాలా జాగ్రత్తగా ముఖ్యంగా క్లోరోప్లాస్ట్లో మీరు ఒక సెల్లో మీకు డిఎన్ఏ ఉంటుంది కదండి, సెల్లో డిఎన్ఏ ఉంటుంది. అలాగే కొన్ని ఆర్గనల్స్లో కూడా డిఎన్ఏ, అంటే మైటోకాండ్రియాలో డిఎన్ఏ ఉంటుంది. అలా విధంగానే మీకు క్లోరోప్లాస్ట్లో కూడా డిఎన్ఏ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్లోరోప్లాస్ట్లో కూడా మీకు న్యూక్లియస్లో డిఎన్ఏ ఉంటుందని మీకు తెలుసు. దాంతోపాటు క్లోరోప్లాస్ట్లో కూడా డిఎన్ఏ ఉంటుంది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. తర్వాత దాంతోపాటు చూడండి, ఈ స్ట్రోమాల్లో మీకు లిపిడ్ గ్లోబ్యూల్స్ అంటే కొవ్వు గ్రాన్యూల్స్, అంటే కొవ్వు అంటే లిపిడ్ సబ్స్టెన్సెస్, అంటే కొవ్వు గ్లోబ్యూల్స్ ఆర్ ఫ్యాట్ మాలిక్యూల్స్ కూడా మీకు ఉన్నాయి. దాంతోపాటు మీకు స్టార్చ్ గ్రాన్యూల్స్ కూడా ఉంటాయి. అంటే మీకు 2 మెంబ్రెయిన్స్ ఉన్నాయని చెప్పాను, దానిలో ఒక స్ట్రోమా ఉందని చెప్పాను. అంటే ఇంటర్మీడియట్ ఫ్లూయిడ్లో మీకు ఏమున్నాయి అంటే మీకు స్టార్చ్ గ్రాన్యూల్స్ ఉన్నాయి, లిపిడ్ గ్లోబ్యూల్స్ ఉన్నాయి, దాంతోపాటు లూప్ ఆఫ్ డిఎన్ఏ, అంటే డిఎన్ఏ కూడా ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీకు ఈ క్లోరోప్లాస్ట్లో మీకు ఈ క్లోరోప్లాస్ట్ యొక్క ఫంక్షన్స్ లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది, దానికి ఇంకా ఇంటెన్సిఫైడ్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు ఈ క్లోరోప్లాస్ట్లో మీకు సంచులుగా అంటే శాక్స్ అన్నమాట. శాక్స్ అంటే చిన్న చిన్న బ్యాగుల్లాగా మీకు స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ శాక్స్ని ఏమంటాం, థైలకాయిడ్స్. ఓకే, దాన్ని ఏమంటామండి, థైలకాయిడ్స్. సో ఇవి థైలకాయిడ్స్ అని చూసారా, ఇవి థైలకాయిడ్స్, వీటిని థైలకాయిడ్స్ అంటారు. ఇదే ఈ థైలకాయిడ్స్ అంటే ఇవి థైలకాయిడ్స్ అనమాట. చూసారా, ఇవి థైలకాయిడ్స్. ఓకే, అయితే ఈ థైలకాయిడ్స్లో 2 రకాలు మళ్ళీ. ఒకటి గ్రానా థైలకాయిడ్స్, స్ట్రోమా థైలకాయిడ్స్. ఇవి చూసారా ఎక్కువగా ఇలాగా స్టాక్స్ అంటే ఎక్కువగా మీకు అంతస్తులుగా మీకు ఈ ఒకదాని మీద ఒక్కొక్క శాఖ ఎక్కువగా ఉన్న వాటిని గ్రానా థైలకాయిడ్స్. ఇవి గ్రానా థైలకాయిడ్స్. ఓకే, ఇవి గ్రానా థైలకాయిడ్ అంటే జీటీ అని రాశాను, గ్రానా థైలకాయిడ్ షార్ట్కట్లో. ఇవి స్ట్రోమా థైలకాయిడ్స్. అంటే థైలకాయిడ్స్లో కూడా 2 రకాలు, గ్రానా థైలకాయిడ్స్, స్ట్రోమా థైలకాయిడ్స్. అంటే మీకు కట్టలుగా ఎక్కువగా ఉంది చూసారా, ఇలాగ మీకు ఒక రూపాయి కాయిన్ మీద ఇంకో రూపాయి కాయిన్, ఎలా అంటే చూసారా ఒక కట్టలా తయారు రూపాయి కాయిన్స్ అలా ఉన్నాయి చూడండి. సో ఇవి గ్రానా థైలకాయిడ్స్, మిగతావి స్ట్రోమా థైలకాయిడ్స్. అయితే ఈ గ్రానా థైలకాయిడ్స్లో గ్రానం అంటారు, గ్రానా థైలకాయిడ్స్ గ్రానం అంటారు. అయితే ఈ గ్రానా థైలకాయిడ్స్లో మీకు ఒక్కొక్క గ్రానా థైలకాయిడ్లో మీకు ఉండే ఏంటి ఉంటాయి అంటే పిగ్మెంట్స్ ఉంటాయి. ఆ పిగ్మెంట్స్ క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, మీకు క్యారోటిన్, గ్జాంథోఫిల్ ఇలాంటి పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ పిగ్మెంట్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ అంటాం. అంటే ఏం చేస్తాయి అంటే మీకు ఈ క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉన్నాయి అంటే మొక్క యొక్క మీసోఫిల్ సెల్స్లో ఈ క్లోరోప్లాస్ట్లో ఉన్నాయి. ఏం చేస్తాయంటే ఎండ బాగా వస్తుంది అనుకోండి, ఆ ఎండ ఏం చేస్తాయంటే ఈ గ్రానాలో ఉన్న మీకు ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటే దానిలో ఏమున్నాయని చెప్పాను, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, గ్జాంథోఫిల్, కెరోటినాయిడ్స్ అండ్ పిగ్మెంట్స్ ఏం చేస్తాయంటే లైట్ని మొత్తం కూడా మీకు యాంటనాస్ రూపంలో మీకు మొత్తం అబ్జార్బ్ చేసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనం సోలార్ ప్యానల్స్ పెడతాం, ఏం చేస్తాయి లైట్ మొత్తం అబ్జార్బ్ చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ గ్రానా ఏం చేస్తాయంటే గ్రానా థైలకాయిడ్స్లో ఉన్న ఈ పిగ్మెంట్స్ సన్లైట్ని మొత్తం అబ్జార్బ్ చేసుకుంటాయి, సన్లైట్ని ఏం చేస్తాయి తీసుకుంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఈ గ్రానాలో ఉండే ఇది క్లోరోఫిల్ చాలా మామూలుగా ఉంటుంది. క్లోరోఫిల్లో ఉంటే ఏ ఉంటుందంటే మెగ్నీషియం ఆటం. ఓకే, మెగ్నీషియం ఉంటుంది. దాంతోపాటు ఎలాగైతే హెమోగ్లోబిన్లో ఐరన్ ఎలా ఉంటుందో మీకు క్లోరోఫిల్లో మీకు ఉండేది ఏంటి అంటే మీకు మెగ్నీషియం. వెరీ ఇంపార్టెంట్గా అడుగుతారు, మెగ్నీషియం ఎక్కడ ఉందో, క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉంటుంది. హెమోగ్లోబిన్ అంటే మన బ్లడ్ సెల్స్లో హెమోగ్లోబిన్లో
మీకు ఏముంటుందో ఐరన్ ఉంటుంది. ఓకే, తర్వాత మీకు ఏమంటే ఐరన్, ఎందుకంటే మీకు ఎప్పుడన్నా నీరసంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐరన్ ట్యాబ్లెట్స్ రాస్తారు. ఓకే, సో ఆ విధంగా క్లోరోఫిల్ కూడా హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ని పోలి ఉంటుంది. హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ని పోలి ఉంటుంది. మన హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో క్లోరోఫిల్ స్ట్రక్చర్ కూడా దాదాపుగా అదే స్ట్రక్చర్కి దగ్గరగా ఉంటుంది. తర్వాత క్లోరోఫిల్ ఏ మీకు ఏ కలర్లో ఉంటుంది? బ్లూయిష్ గ్రీన్లో ఉంటుంది. క్లోరోఫిల్ బి ఏ కలర్లో ఉంటుందంటే ఎల్లోయిష్ గ్రీన్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే మీకు క్లోరోప్లాస్ట్లో 2 రియాక్షన్స్ జరుగుతాయి. ఒకటి లైట్ రియాక్షన్స్, రెండవది డార్క్ రియాక్షన్స్. డార్క్ రియాక్షన్స్ జరుగుతాయి. లైట్ రియాక్షన్స్ అన్నాము అంటే లైట్ సమక్షంలో జరుగుతుంది అని అర్థం. ఓకే, అంటే సన్లైట్ ఉంటుండగానే లైట్ రియాక్షన్స్ జరుగుతాయి. అది ఎక్కడ జరుగుతుంది అంటే గ్రానాలో జరుగుతుంది. ఇది గ్రానాలో జరుగుతుంది. అయితే డార్క్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే స్ట్రోమాలో జరుగుతుంది. ఈ స్ట్రోమాలోనే ఎంజైమ్స్ ఉంటాయి. ఆ రియాక్షన్స్ డార్క్ రియాక్షన్స్ కావాలి ఎంజైమ్స్ అన్నీ ఈ స్ట్రోమాలో ఉంటాయి. అయితే ఈ స్ట్రోమాలో మీకు జరిగేది డార్క్ రియాక్షన్ అంటే మీకు గుర్తుపెట్టుకోవాలి. లైట్ రియాక్షన్స్ గ్రానాలో జరిగితే డార్క్ రియాక్షన్స్ మీకు స్ట్రోమాలో జరుగుతాయి. స్ట్రోమాలో మొత్తం ఎంజైమ్స్ అంటే ఎంజైమెటిక్ రియాక్షన్స్ అన్నీ అక్కడ జరుగుతాయి. డార్క్ రియాక్షన్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. లైట్ రియాక్షన్స్ లైట్లోనే సమక్షంలో జరుగుతున్నాయి కదా. డార్క్ రియాక్షన్స్ చీకట్లో జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు. ఓకేనండి. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. లైట్ రియాక్షన్ అయితే లైట్ డిపెండెంట్ రియాక్షన్. లైట్ రియాక్షన్ ఇస్ లైట్ డిపెండెంట్ రియాక్షన్. డార్క్ రియాక్షన్ అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. అంటే లైట్ అంటే డార్క్నెస్లో జరుగుతుంది అని మాత్రం కాదు. అది మీకు లైట్ రియాక్షన్ అంటే మీకు డే టైంలో కూడా జరుగుతుంది, కానీ లైట్ లేకపోయినా జరుగుతుంది అంతే. లైట్ ఉండాలనేమి దానికి ఆబ్లిగేషన్ కాదు. లైట్ రియాక్షన్ ఖచ్చితంగా లైట్ ఉండాలి. డార్క్ రియాక్షన్కి లైట్ ఉండాల్సిన అవసరం లేదు. అలాగని డార్క్ రియాక్షన్ అంటే చీకట్లోనే నైట్ టైం జరుగుతుందని అనుకోవద్దు. ఓకే, ఇట్ అక్కర్స్ ఎవ్రీ టైం. ఓకే, సో ఇది మీకు స్ట్రక్చర్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. తర్వాత నెక్స్ట్ మీకు ఏం జరుగుతుంది ఈ లైట్ రియాక్షన్స్లో? మీకు ఏం జరుగుతుంది లైట్ అంటే గ్రానాలో ఏం జరుగుతుంది అంటే మీకు లైట్ ఎనర్జీ ఏం చేస్తే మీకు గ్రానంలో ఏముందని చెప్పాను. మీకు లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ అంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంతోఫిల్స్, కెరోటిన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? లైట్ మొత్తం అబ్జార్బ్ చేస్తున్నాయి. అబ్జార్బ్ చేసిన తర్వాత ఆ లైట్లో ఏముంది? లైట్ ఎనర్జీ ఉంది. అంటే లైట్ ఎనర్జీ అంటే సన్లైట్లో మీకు ఎనర్జీ ఎంత ఉంటుంది చూడండి. బయటకు వెళ్తారు సార్, సన్లైట్ ఎంత ధాటిగా ఉందని అంటే సన్లైట్లో ఎనర్జీ ఉంది. ఆ సన్లైట్ ఎనర్జీకి ఏం మారుస్తుంది అంటే కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది. దేనిలోనా? గ్రానాలో మీకు లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మారుతుంది. ఆ కెమికల్ ఎనర్జీ ఏమిటి అంటే NADPH అండ్ ATP. NADPH అండ్ ATP అంటే మీకు గ్రానాలో మీకు లైట్ రియాక్షన్స్ జరుగుతాయి. లైట్ రియాక్షన్స్ అంటే ఏంటి అంటే లైట్ని మీకు లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మారుస్తున్నాయి. ఆ కెమికల్ ఎనర్జీ ఏంటి అంటే ATP అంటే NADPH. ఇంకోటి కూడా మీకు జరుగుతుంది ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ అంటే ఏదైతే రూట్స్ ద్వారా వచ్చే వాటర్ వస్తుందో ఆ వాటర్ అంతటి కూడా H+ and OH- అయాన్స్గా మీకు డివైడ్ చేయబడుతుంది, బ్రేక్ అవుతుంది. వాటర్ హైడ్రాలసిస్ జరుగుతుంది. ఇప్పుడు మీకు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇంతవరకు లైట్ రియాక్షన్స్ అంటే గ్రానాలో వర్క్ అయిపోయింది. వర్క్ ఏం జరిగింది? గ్రానాలో మీకు సన్లైట్ నుంచి లైట్ ఎనర్జీని తీసుకున్నాయి. ఆ లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చాయి. ఆ కెమికల్ ఎనర్జీ ఏంటి అంటే NADPH అంటే ATP. ఇప్పుడు ఆ ఎనర్జీని రెడీగా ఉంచుకుంది. దాంతోపాటు ఏం జరిగింది? వాటర్ని హైడ్రాలసిస్ చేసి H+ and OH- అయాన్స్గా మార్చుకున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు డార్క్ రియాక్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. డార్క్ రియాక్షన్స్ ఏంటంటే మీకు మొక్కలు తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్కి మీకు ఇందాక ఏం చెప్పాను? వాటర్ బ్రేక్ డౌన్ అయింది. దేని కింద? H+ and OH- అయాన్స్. దీనికి మీకు ఏమవుతుంది? హైడ్రోజన్ అనేది యాడ్ చేయబడుతుంది. హైడ్రోజన్ అనేది ఎప్పుడు యాడ్ చేయబడిందో మీకు ఏమవుతుంది? అది కార్బోహైడ్రేట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు కార్బన్ ఉంది, దీనిలో ఆక్సిజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ యాడ్ చేయబడింది. ఈ
ఈ హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాటర్ బ్రేక్ డౌన్. వాటర్ మీకు హైడ్రాలసిస్ జరిగింది అంటే H+ అండ్ OH- సైన్స్ మీకు లైట్ రియాక్షన్స్లో ఎప్పుడు డివైడ్ అయిందో ఆ H+ సైన్స్ మీకు ఏముంది స్టాక్ ఉండిపోయి, ఆ స్టాక్ అంటే ఈ హైడ్రోజన్ యాటమ్ ఏమవుతుంది, ప్లాంట్ తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్తో జాయిన్ అయ్యి మీకు కార్బోహైడ్రేట్గా మారుతుంది. ఈ కార్బోహైడ్రేట్ అంటే ఏంటండి, షుగర్. ఆ షుగర్ మాలిక్యూల్స్ ఏంటండి, స్టార్చ్. అదే ఈ విధంగా ఇది స్టార్చ్ని తయారు చేసుకుంటుంది. ఏది, క్లోరోప్లాస్ట్ స్టార్చ్ని తయారు చేసుకుంటుంది. ఓకే, ఇంకో విషయం చెప్తున్నాను. డానియల్ లారెన్ ఎప్పుడు ఐసోలేట్ చేశాడు అంటే 1954లో ఆయన క్లోరోప్లాస్ట్ని ఐసోలేట్ చేశాడు. ఓకే, సో ఇది మీరు ఒకసారి జాగ్రత్తగా ఇంకోసారి క్లాస్ని ఇంకోసారి రిపీట్ చేసుకుని విన్నా మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు క్లాస్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. క్లాస్ని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.